ఓం నమో వెంకటేశాయ. సనాతన భారతీయ జీవన విధానంలో ఆధ్యాత్మిక పరిమళాలకు ఆలవాలమైనవి మన దేవాలయాలు. తుంగభద్ర నదీ తీరంలోని పవిత్ర క్షేత్రాలలో మంత్రాలయ క్షేత్రం ప్రముఖమైనది. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ. మహనీయుల జీవితం మహిమలతో కూడినది. శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమలకు నిలవైనది ఈ మంత్రాలయ క్షేత్రం. రాఘవేంద్రుడు ప్రజల ప్రభువు, ఆర్తజన బంధువు. తన మహిమలతో మంత్రాలయ ప్రాంతాన్ని, ప్రజల్ని సుసంపన్నం చేసిన గురుసార్వభౌముడు. భక్తి ఉంటే చాలు, భగవంతుడే మనకు తోడు ఉంటాడు అని ప్రచారం చేసిన పరమ పవిత్రుడు, పరిమళాచార్యుడు మన మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుడు. సర్వ జీవులకు ఆధారమైనవాడు, సర్వేశ్వరుడు అని ఆ యేసునకు నేను దాసుడును మాత్రమే అనే దాసతత్వాన్ని లోకానికి చాటిన మన మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుడు. భగవంతుని సత్సంకల్పానుసారమే నడుచుకొనుట గురువుల ధర్మం. ఈ విశాల విశ్వంలోని గురువులందరూ మహనీయులే. వారిలో శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అందుకు తార్కాణం వారవతరించిన విధానమే. గురు రాఘవేంద్ర చరణ కమలద. సత్యలోకంలోని బ్రహ్మదేవుని సన్నిధియందు ఉన్న శ్రీ శంఖకర్ణుని అవతారమే శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షంగా బ్రహ్మదేవుని పూజలు స్వీకరించే వరం కారణంగా బ్రహ్మదేవుడు ఏ అవతారాన్ని తలుచుకుంటే ఆ అవతారంలో శ్రీహరి పూజలందుకునేవాడు. బ్రహ్మదేవుని పూజా కైంకర్యానికి తులసి పుష్పములను సమకూర్చే పరిచారకుడు శంఖకర్ణుడు. బ్రహ్మదేవుడు ఒకరోజు శ్రీరాముడి రూపాన్ని మదిలో తలచి పూజిస్తూ ఉండగా పుష్పాలనందిస్తోన్న శంఖకర్ణుడు శ్రీరాముని రూపాన్ని దర్శించి ఆశ్చర్యంతో ఆనందపరవశుడై తను కూడా శ్రీరాముడిని పూజించాలని మదిలో తలచినంతనే బ్రహ్మదేవుడు శంఖకర్ణుడి మదిలో సంకల్పాన్ని గ్రహించి భువిలో మానవుడిగా అవతరించి శ్రీరాముడిని పూజించి మనోసంకల్పాన్ని నెరవేర్చుకోమని అభయమిచ్చిన మీదట దేవశిల్పి విశ్వకర్మచే శ్రీరామచంద్రమూర్తిని స్వచ్ఛమైన రాగితో రూపొందించడం జరిగింది. ఆ విధంగా అవతరించిన శ్రీరాముడు సనక సనందనాదులచే తొలి పూజలందుకుని మూలరాముడిగా ప్రసిద్ధికెక్కినట్లు పురాణ కథనం. మహాతపోధనులు, శక్తివంతులైన యతివరేణ్యులు పూజించిన మూలరాముడి విగ్రహాలు మంత్రాలయంలో ఉండడం భగవదేచ్ఛ. ఆ దేవదేవుని సత్సంకల్పమే ఈ మూలపీఠం నందు ఎందరో యతీంద్రులు అవతరించి మూలరాముని పూజించి లోకానికి మహోపకారం చేశారు. శ్రీ రాఘవేంద్ర తీర్థులు ఆ మూలరాముని పూజా మహిమను ప్రపంచానికి చాటి భక్తజనుల పాలిట కల్పవృక్షము, కామధేనువై నీరాజనాలు అందుకోవడం ఇక్కడి విశేషం. రాఘవేంద్ర స్వాముల వారి పాదోదకాన్ని ప్రోక్షణం అనేటువంటిది చేస్తారు. దాని నుండి భూత ప్రేత పిశాచాదులు విడిపోతాయి. అంతేగాక రాఘవేంద్ర స్వాముల వారి మృత్తిక బృందావనం మీద ప్రతి సంవత్సరం ఆషాఢమాసం పున్నమి రోజు మృత్తికా సంగ్రహణమోత్సవం అనేటువంటి ఎక్కడైతే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు తపస్సుని ఆచరించినారో అట్టి నది తీరంలో ఉండేటువంటి ఒక తులసీవనం నుండి మృత్తికాన్ని తెచ్చి రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం మీద పెడతారు. దాన్ని ప్రసాదం కింద ఇస్తారు. అందువలన మృత్తికా మహిమ చాలా గొప్పది. ఎవరైతే మృత్తికాన్ని తల మీద పెట్టుకొని ఉంటారో, మృత్తికాన్ని నీళ్లలో కలిపి తాగుతారో, మృత్తికా లేపనం చేసుకుంటారో వారికి సకల విధ ఫలాలు సమకూరుస్తాయనేటువంటి ఒక నమ్మకం ఇక్కడ క్షేత్రంలో మనకు మిక్కిలిగా ఉన్నది. అంతేగాక రాఘవేంద్ర స్వాముల వారికి ప్రతిరోజు 8 గంటలకు చేసేటువంటి పంచామృతాభిషేకం, రాఘవేంద్ర స్వాముల వారి మూల పాదుకలపైన పెట్టినటువంటి మంత్రాక్షతలు అది స్వాముల వారు ఇస్తారు. వారి నుండి తీసుకొని తల మీద వేసుకుంటే
మన కార్యసిద్ధి అవుతుంది అనేటువంటి నమ్మకం మనకు ఇక్కడ ఉన్నది. అంతేగాక రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించినటువంటి ఒక ప్రసాదం అని చెప్తారు. దానికి పరిమళ ప్రసాదం అని పేరు. పరిమళ ప్రసాదం ఎందుకు పేరు పెట్టారంటే రాఘవేంద్ర స్వాముల వారు ఒక పెద్ద గ్రంథాన్ని రచించినారు. దానికి పరిమళ అని పేరు. అంటే ఆ ప్రసాదం మేము తినేటప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు చేసినటువంటి ఒక పెద్ద గ్రంథ స్మరణం రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో పూర్వపు పీఠాధిపతులైనటువంటి శ్రీ సుజీంద్ర తీర్థుల వారు దీన్ని మొట్టమొదలుగా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుండి పరిమళ ప్రసాదం మంత్రాలయంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రసాదంతో పాటు రోజు అన్నప్రసాదం పొద్దున పూట రాత్రిపూట పరమపూజ్యులైనటువంటి శ్రీ సుబుధేన్ తీర్థ శ్రీపాదుల వారు ఏర్పరిచి ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్ర స్వాముల వారి అన్నప్రసాదం ఇచ్చేటువంటి ఒక పద్ధతులు ఇక్కడ కొనసాగుతున్నది. రాఘవేంద్రుని శిష్య పరంపర ఆ మూలరాముని ప్రతి నిత్యం పూజిస్తూ మంత్రాలయంలో ఎన్నో మహిమలను చాటుతూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సేవకై తరలివచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది మంత్రాలయ మఠం. సామాన్య భక్తులకు సైతం అతి తక్కువ రుసుముతో వసతిని కల్పిస్తూ ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేయడమైనది. శ్రీ రాఘవేంద్రాశ్రమ మఠానికి సంబంధించినటువంటి పరిపాలనా విభాగంలో అధునాపీఠంలో విరాజమానులైనటువంటి శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క నేతృత్వంలో విశేషమైనటువంటి ప్రగతి కానవచ్చింది. వచ్చేటువంటి భక్తులు రోజుకు 15 నుంచి 20 వేల దాకా ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధనలో 3 రోజులకు వెరసి దాదాపుగా 2 లక్షల మంది ఇక్కడ భక్తాదులు దేశ నలుమూల నుంచి విదేశాల నుంచి వస్తారు. మనకు 900 గదులు ఈరోజు శ్రీమఠంలో ఉన్నాయి. శుభకార్యాలు చేసుకోవడానికి కళ్యాణ మంటపాలు దాదాపుగా 40-50 మంది వస్తే వారు ఉండడానికి ఒక కమ్యూనిటీ హాల్ లాంటి డార్మెటరీ హాల్స్ కూడా 2-3 కూడా ఉన్నాయి. సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క ముఖ్య సంకల్పం ఏమిటంటే మంత్రాలయాన్ని స్వచ్ఛ సుందర మంత్రాలయంగా గ్రీనరీగా పెట్టాలి, ప్లాస్టిక్ ఫ్రీ మంత్రాలయం చేయాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో మంత్రాలయంలో మన మఠానికి సంబంధించినటువంటి అన్ని దుకాణాలలో కూడా ప్లాస్టిక్ను నిషేధించాలి. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్టయితే వారి యొక్క లీజును కూడా మనము టర్మినేట్ చేస్తామనేటువంటి ఇది చేస్తూ ఒక అవగాహన సదస్సును కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీని అంతటికి కూడా భగవంతుడు రాఘవేంద్ర స్వామి మనకు అనుగ్రహించి భక్తాదులకు మరిన్ని సౌకర్యాలను కలిగించాలని ఆ యొక్క రాఘవేంద్రుని యొక్క కృపాశిష్యులు అందరికీ ఉండాలని. మంత్రాలయ దేవస్థానం సనాతన సంప్రదాయ విద్యాభ్యాసానికి ప్రథమ స్థానం కల్పించి శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠాన్ని ఏర్పాటు చేయడం విశేషం. చతుర్వేద పండితులచే వేద విద్యను బోధించడం, వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల్ని ఉచితంగా ఏర్పాటు చేయడం ఇక్కడి విశేషం. వేద పాఠశాల, తర్వాత పేద విద్యార్థులకు రాయరం అనే అంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఇల్లు అనేటువంటి పేరుతో దాదాపుగా 70 నుంచి 100 విద్యార్థుల వరకు వారికి ఉచితమైనటువంటి వసతి, భోజన వ్యవస్థ, బట్టలు, పుస్తకాలు 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా వారు ఒక పైసా కూడా వారి ఇంటి నుంచి తీసుకురాకుండా అలాంటి వ్యవస్థ కూడా స్వాముల వారు చేయడం జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రులు సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న పవిత్ర భూమి ఈ మంత్రాలయం. ఈ క్షేత్రాన్ని మూలస్థానంగా చేసుకుని గురురాయలు ఎన్నో మహిమలను ప్రకటించారు, మరెన్నో విశేషాలను వ్యక్తం చేశారు. ధ్యాన స్థితిలోనే రాఘవ యతీంద్రులు 4 శతాబ్దాలుగా భక్తులకు అభయమిస్తున్నాడు. ఆయన స్థాపించిన ఈ ఆధ్యాత్మిక పీఠం ఇప్పటికీ హైందవ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే ఉంది. సువిశాలమైనటువంటి గోశాల కూడా ఉన్నది.
దాదాపుగా 1200 క్యాటిల్ ఫీల్డ్ మనకు ఉన్నది. దాన్ని కూడా చక్కగా నిర్వహించడం జరుగుతున్నది. అదే కాకుండా ఫ్రీ డిస్పెన్సరీ, సువ్యవస్థితమైనటువంటి మంచి హాస్పిటల్, అన్ని ఎక్విప్మెంట్స్తో కూడినటువంటి హాస్పిటల్, ఒక పైసా కూడా మనం రుసుము తీసుకోకుండా ఫ్రీ మెడిసిన్స్ కూడా వారికి ఇవ్వడము జరుగుతున్నది. మంత్రాలయ క్షేత్రంలో అడుగడుగున ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళిస్తాయి. సాధకులకిది అత్యంత అనువైన స్థలం. సహజంగా పుణ్యక్షేత్రాలలో మూలదైవతానికి అనుబంధంగా కొన్ని ఉపాలయాలు కనిపిస్తాయి. అయితే మంత్రాలయంలో మాత్రం రాఘవేంద్రుడిని తరతరాలుగా అనుసరిస్తున్న మఠాధిపతుల మందిరాలు గోచరిస్తాయి. ఇవన్నీ ఈ క్షేత్రంలో దర్శనమిచ్చే బృందావనాలు. మధ్వ సంప్రదాయంలో దేహాన్ని జయించి సమాధిని ఆశ్రయించిన గురుదేవుల స్థావరాలను బృందావనాలు అని వ్యవహరిస్తారు. ఇవే 4 శతాబ్దాలుగా ఈ పవిత్ర స్థలంలోని సంప్రదాయాన్ని నిర్వహించిన గురుదేవుల ఆస్థానాలు. రాఘవేంద్రులు మొదలుకొని సుజ్ఞానేంద్రులు, సుషమీంద్ర తీర్థులు వంటి మహనీయులు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడి మఠాధిపతులంతా యోగశక్తితోనే దేహాన్ని జయించారు. మంత్రాలయం చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనూ స్వామివారితో అనుబంధాన్ని పంచుకున్న పవిత్ర స్థలాలు కనిపిస్తాయి. వాటిలో విశేషంగా ప్రస్తావించుకునే క్షేత్రం బిచ్చాలి. ఇది మంత్రాలయానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ రాఘవేంద్రుల స్తోత్రాన్ని రచించిన శ్రీ అప్పణాచార్యుల వారి స్థానం. ఇది బిచ్చాలిగాను, జపద కట్టగాను పిలుచుకునే ఈ క్షేత్ర విశేషాలను తిలకిద్దాం. గురు రాఘవేంద్రుని విశేష స్థావరాలన్నీ తుంగభద్ర నదీ తీరంతోనే ముడివేసుకుని ఉన్నాయి. అలనాటి ఆధ్యాత్మిక చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమై నిలచిన తుంగభద్ర నిత్య చైతన్యంతో ప్రవహిస్తూ భక్తులకు స్వాగతం పలుకుతోంది. హైందవ ధర్మానుష్ఠానం కలిగిన సాధకులకు ఆలంబనగా నిలిచే ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మంత్ర సాధన ఎంతో పవిత్రమైనది. దైవానుగ్రహాన్ని ఖచ్చితంగా సాధకులకు ప్రసాదించే అమృతవాహిని మంత్ర సాధన. అలాంటి సాధకులకు ప్రకృతి అండగా నిలిచినప్పుడే సాధన సుగమం అవుతుంది. ప్రాపంచిక విషయాలను విస్మరింపజేసేలా అద్భుతమైన దైవిక శక్తితో విరాజిల్లే పవిత్ర స్థలంగా ఈ బిచ్చాలి గ్రామం భక్తులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇదే బిచ్చాలి గ్రామంలో కనిపించే దైవ సన్నిధి. గతంలో గురు రాఘవేంద్రులు ఇక్కడ చాతుర్మాస్య దీక్షను చేపట్టారని చరిత్ర. దీక్షాకాలంలో ఆయన ఇక్కడే ఏకశిలపై సుదీర్ఘమైన ధ్యానముద్రలో ఉండేవారు.
ఈ రాతిపీఠంపై ఉండి నిత్య జపతపాలను పూర్తి చేసుకునేవారు. గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్రమా పాపాలే ఖడ్గంగా తుంగదళాల సేవా తులసి దళాల పూజ అందుకో. మధ్వ గురువులైన శ్రీపాదరాజులు స్థాపించిన ఉగ్ర నారసింహుని మూర్తి ఇప్పటికీ భక్తులచే పూజలందుకుంటోంది. రాఘవేంద్రులు సాక్షాత్తు ప్రహ్లాదుని అవతారం. ఆయన స్వయంగా పిలిచినప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహమూర్తిగా దర్శనమిచ్చాడు. నమ్మిన నామది మంత్రాలయమేగా ఆ స్వామి కొలువైన సమక్షంలోనే గురు రాఘవేంద్రులు చాతుర్మాస్య దీక్షను ఆనందంగా చేపట్టారు. రాఘవేంద్రులు తన పూర్వజన్మలో శ్రీ వ్యాసతీర్థులుగా వ్యవహరించారని ప్రకటించారు. ఈ వ్యాసతీర్థులు స్వయంగా ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు. దాస్య భక్తితో దైవత్వాన్ని పొందిన మహనీయుడు హనుమంతుడు. మూలరాముని అమితంగా ఆరాధించిన సంప్రదాయం రాఘవేంద్రుడిది. ఆ రాముని ఆరాధించిన గురుదేవులే స్వయంగా ప్రతిష్ఠించిన హనుమంతుడు ప్రసన్నంగా భక్తులకు అభయమిస్తూ కనిపిస్తాడు. బిచ్చాలి గ్రామంలో కనిపించే మరిన్ని విశేషాలను ఇక్కడి అర్చకుల ద్వారా తెలుసుకుందాం. ఈ బిచ్చా గ్రామంలో మన రాఘవేంద్ర స్వామి గారు మంత్రానికి వెళ్ళక ముందు ఇక్కడ వచ్చి 13 సంవత్సరాలు తపస్సు చేసిన చోటు అన్నమాట. మనమందరూ ఇక్కడ ఈ స్తోత్రం చెప్తాం కదా, పూజ్యాయ రాఘవేంద్ర అని. ఈ స్తోత్రం చెప్పిన మహానుభావుడే అప్పణాచార్యులు పుట్టిన ఊరిది. అప్పణాచార్య ఆయన మహాజ్ఞాని, ఆయన చతుర్వేద పండితులు అప్పణాచార్యులు. రోజు పిల్లలకి వేదపాఠం చెప్తుంటారు ఇక్కడ. అందరు పిల్లలు పాఠమైన తర్వాత ఊర్లో ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేని బియ్యం అడిగి వచ్చి అప్పణాచార్య చేతికి ఇస్తారు. అప్పుడు అప్పణాచార్య బియ్యంని ఒక మడిబట్టలో కట్టి నదిలో వదిలిన తర్వాత ఇక్కడ కింద రాగి చెట్టును చూడండి, ఆ చెట్టు పైన పెట్టిన తర్వాత అక్కడ శ్రీపా స్థాపించిన ఉగ్ర నరసింహస్వామికి, వ్యాసరాజు స్థాపించిన ఇక్కడ ఆంజనేయ స్వామికి అప్పణాచార్యులు పూజ చేసినాక తీర్థం వస్తుంది. ఆ తీర్థంతో పాటు అప్పణాచార్యులు బట్టల కట్టి బియ్యంకి ప్రోక్షణ చేస్తే బియ్యం ఇక్కడ వేడి వేడిగా అన్నమైంది. దానికే ఊరి పేరు ఆ కాలంలో భిక్షాలి వచ్చిందన్నమాట. ఇప్పుడు అది ఆడ భాషలో బిచ్చాలి అని మారిపోయింది. భిక్ష అంటే అడిగి వచ్చేదన్నమాట, లయ అంటే నిప్పు అన్నమాట. మంత్రాలయం దర్శించుకున్న భక్తులంతా పెద్ద సంఖ్యలో ఈ బిచ్చాలిని కూడా సందర్శిస్తారు. మంత్రాలయం నుంచి గిలికె సూగూరు క్యాంపుకొచ్చి అక్కడ నుంచి బస్సు లేదా ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ విశేషంగా నాగ ప్రతిమలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. గతంలో ఇదో సుప్రసిద్ధమైన నాగక్షేత్రమని అర్థమవుతుంది. రాఘవేంద్ర స్వామి గారు అన్ని మహాక్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వస్తుంటారన్నమాట. ఆ అప్పణాచ రాఘవేంద్ర సూచన వెంటనే ఆయన దగ్గర వెళ్ళి సాష్టాంగ దండం పెట్టుకుంటారు. అప్పణాచ శ్రద్ధాభక్తిని చూసుకొని రాఘవేంద్ర స్వామి గారు ఎక్కడే వెళ్లకుండా ఇక్కడే ఉన్ని 13 సంవత్సరాలు ఆ చెట్టు కింద కట్టపైన కూర్చొని ఇక్కడ జపాలు తపస్సు చేస్తారన్నమాట. ఆయన ఇక్కడ రోజు జపాలు తపస్సు చేసినాక ఆంధ్రగా అప్పణాచ ఇల్లు వస్తుంది. ఇక్కడ ఆ ఇంట్లో పోయి విశ్రాంతి తీసుకుంటారన్నమాట ఇద్దరు. ఇంట్లో ఒక పొత్తలో పెద్ద పాము ఉంటుంది. పాముకి రోజు అప్పణాచ వెండి చెంబులో పాలు పెడుతుంటారు. పాము చూసి రాఘవేంద్ర స్వామికి ప్రార్థన చేస్తారు. ఆయన పుత్తు చేసినాక ఆ రాఘవేంద్ర స్వామి భక్తికి ఆయన ప్రార్థనకి శిల అవుతుందన్నమాట. ఆ శిలని రాఘవేంద్ర స్వామి గారు ఆయన చేతిలో అక్కడ స్థాపించిపోయినారు అప్పణాచ ఇంట్లో. శ్రీ అప్పణాచార్యుల వారి అనువంశీకులే ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని, ఇక్కడి వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అప్పణాచార్యుల వారు గురు రాఘవేంద్రుడి స్తోత్రాన్ని రచించినవారు. స్వయంగా గురు రాఘవేంద్రుల వారే స్వప్నంలో అనుగ్రహించి అలాంటి కవితా శక్తిని తనకిచ్చారని అప్పణాచార్యుల వారు ప్రకటించుకున్నారు.
ఏటా పుష్యమాసంలో జరిగే పురంధరదాసుల ఆరాధనోత్సవాలు ఇక్కడి విశేషం. శ్రీ రాఘవేంద్రులు జ్ఞాన సంపన్నులు, సిద్ధ పురుషులు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి, సంతృప్తులు మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వరప్రసాదమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ ఉండాలని ఆశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం